ఇవాళ మన ఛానల్లో తినడానికి ఏం చేసి పెడదామా అని ఆలోచిస్తుంటే మా ఇంట్లో చేసే బఠానీ మసాలా గుర్తొచ్చిందండి. బఠానీ మసాలా అనే కదా, ఓ అబ్బో దాంట్లో ఏం స్పెషల్ ఉందా అనుకోకండి. ఈ బఠానీ మసాలాతో ఫస్ట్ ఐటమ్ అయితే కరకరలాడే పూరీల్లో ఈ బఠానీ మసాలా వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ క్యారెట్ వేసుకొని అలాగే తినేయచ్చు. ఇంకొంచెం కష్టపడి పానీపూరి నీళ్లు తయారు చేసుకుంటే సూపర్ హిట్ అయ్యే పానీపూరి తయారైపోతుందండి. ఇవన్నీ కాదు, తేలిగ్గా అయిపోవాలనుకుంటే పూరీల్ని చేత్తో మెదిపేసి బఠానీ మసాలాని కొంచెం పలసగా చేసుకోవాలి. ఆ పలసగా చేసుకున్న బఠానీ మసాలాని ముందుగా మెదిపేసిన పూరీల మీద వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ క్యారెట్ వేసుకోండి. మొత్తం కలిపి తింటుంటే ఉంటుంది గురువుగారు, వేడి వేడిగా గొంతులోకి దిగుతా అద్దిరిపోయేలా ఉంటుంది. 1.5 కప్పు పచ్చ బఠానీలు గాని పసుపు బఠానీల్ని గాని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోండి. 1.5 పెద్ద ఉల్లిపాయని 30 టమాటాని పొడుగు ముక్కలుగా కోసి పెట్టుకోండి. 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక పెద్ద సైజు బంగాళాదుంపని చెక్కు తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్ లో నానబెట్టుకున్న బఠానీల్ని, కోసిపెట్టుకున్న బంగాళాదుంపని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోండి. బై ద వే నేను వాడుతున్నది AMC బ్రాండ్ కుక్వేర్ అండి. ఇవి ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఇవి కంప్లీట్ గా సర్జికల్ గ్రేడ్ స్టీల్ తో తయారు చేస్తారు. అలానే టెంపరేచర్ యూనిఫామ్ గా స్ప్రెడ్ అవటం వల్ల ఇందులో చాలా తక్కువ నూనెతో వంట చేసేసుకోవచ్చు. అలానే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఏ కుకింగ్ వెజల్ అయినా గానీ, ప్రెషర్ కుక్కర్ లా గానీ, ఓవెన్ లా గానీ మార్చేసుకోవచ్చు. చాలా కొంచెం నూనెని, 5 లవంగాలు, 1 ఇంచు చెక్క, పొడవుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలని వేసుకొని ఉల్లిపాయలు బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. కోసి పెట్టుకున్న టమాటోని వేసుకొని మూత పెట్టి మంచిగా మగ్గనివ్వండి. టమాటో మగ్గిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్ లో చల్లారిన మసాలాని, ఒక గుప్పెడు పుదీనా కంటే కొంచెం ఎక్కువ కొత్తిమీరని, ఉడకబెట్టుకున్న బఠానీని, మంచినీళ్ళని పోసుకొని మెత్తటి మిశ్రమంలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే నూనె బాణల్లో మిగిలిన బఠానీని మునిగేదాకా నీళ్ళని వేసుకొని బఠానీ బంగాళాదుంప కలిసిపోయేలాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఒక ఉడుకొచ్చేదాకా ఉడకనివ్వండి. బఠానీ మిశ్రమంలోకి గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 30 టేబుల్ స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపుని వేసుకొని అన్ని కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోండి. మంచినీళ్ళని వేసుకొని ఒక 5-6 నిమిషాలు దగ్గర పడినివ్వండి. అంతే అండి, ఈ మసాలాలన్నీ ఉడికిన బఠానీకి పట్టి మంచిగా ఉడికితే సూపర్ గా ఉండే బఠానీ మసాలా తయారైపోయినట్టే. ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు, పనిలో పని ఆ పానీపూరి నీళ్ళని కూడా చూసేయండి. పెద్ద మిక్సర్ జార్ లో అల్లం, చేతి నిండా పుదీనా, అంతకంటే ఎక్కువ కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మంచినీళ్ళతో కలిపి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం వడగట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 30 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ నల్లుప్పు, 30 లీటర్ మంచినీళ్లు, ఒక నిమ్మ చెక్కని పిండి మీ రుచికి సరిపోయేలాగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. పానీపూరి నీళ్ళని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని బఠానీ మసాలా, చల్లటి పానీపూరి నీళ్లతో ఒక్కో పూరి తింటుండే వేరే లెవెల్లో ఉంటుందండి.